హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్వి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేనండి కృష్ణ. ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, తోటి రైతులు కూడా షేర్ చేయండి. సో మనం ఫీల్డ్ విజిట్లో భాగంగా ఈరోజు నల్లవెల్లి మండలం గుండ్లపాడకి అయితే రావడం జరిగింది. సో మైపల్ అని చెప్పేసి మా ఫ్రెండు, సో వాళ్ళ తోటలో కూడా విల్ట్ ప్రాబ్లం అనేది రావడం జరిగింది. అదేవిధంగా సో అప్పుడే కొంచెం జెమినీ వైరస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అన్నట్టుగా సో తుఫాన్ అయితే కూడా స్ప్రే చేసుకోవడం జరిగింది. సో కపిల్ డిఎస్ వేసుకున్న తర్వాత ఎట్లా ఉంది, అదేవిధంగా తుఫాన్ కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత ఏ విధంగా ఉందని చెప్పేసి సో మైపల్ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మైపల్ నమస్తే. నమస్తే మైపల్, అసలు మనకు అంటే కపిల్ డిఎస్ వేయకముందు అంటే దేనికోసం వేసుకున్నారు, దీని తర్వాత వేసుకున్న తర్వాత ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది మనకు? ఈ నేలలో నేను గత 4-5 సంవత్సరాల కాంచెల్లి తోట పండిస్తాను. కాకపోతే ఏంటంటే దీంట్లో వచ్చేసి కొంచెం బిల్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉండే. దాని గురించి అని ఉన్నప్పుడు మనకు ఉన్న దోస్తాన్ల వల్ల మనం మాట్లాడినప్పుడు ఇది బాగుంటుంది అని చెప్పేసి మీరు సజెస్ట్ చేయడం వల్ల నేను వేసుకోవడం జరిగింది. ఓకే, వేసుకున్న తర్వాత ఇప్పుడు నాకైతే 2 times చేశాను. ఇది కొంచెం మధ్యలో కొంచెం సౌట నేల ఉంటుంది, ఆ ప్లేస్లో ఉడబడ్డ దగ్గర కూడా మళ్ళీ చెట్టు క్లియర్గా అయిపోయింది. ఓకే, అది కూడా చూపిస్తాను, ఫోటోలు కూడా ఉన్నాయి, అవి ఫోటోలు కూడా పెడతాను. ఓకే, 2 డోసులు వేసినాను, ఇది వరకు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. కొంచెం నాకు వైరస్ వచ్చే లక్షణాలు కనపడంగానే చెప్తే మీరు తుఫాను ప్రిఫర్ చేశారు. నేను తుఫాను స్ప్రే చేశాను. దాని తర్వాత కూడా చాలా చేంజ్ ఇప్పుడు మీరు చూసే విధంగా ఉన్నది. ఓకే, ఓకే. సో ఇప్పుడు కపిల్ డిఎస్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎన్ని రోజులకి వేసుకున్నారు? స్టార్టింగ్ వచ్చేసి నేను కొంచెం లేట్ వేసానండి. 1 month దగ్గర అయింది. 1 month దగ్గరికి. 1 month దగ్గర అయింది. ఓకే, సెకండ్ డోస్ అప్పుడు మాత్రం నాకు ఫోటోలు పంపించాను, మొక్కలు చనిపోతున్నాయి అని చెప్పేసి. దానివల్ల అది మీరు చెప్పిన తర్వాత నేను వేసుకున్న దానికి 100% నాకు రిజల్ట్ కనపడ్డది. ఇప్పుడు అయితే మొక్క అయితే నీట్గా ఉన్నది. ఓకే, ఎలాంటి చచ్చుడు కానీ ఇప్పటివరకు అయితే ఏం లేదు ఈ డేట్ వరకు. ఓకే, మీ ఫోన్లో కూడా ఉన్నాయి కదా? నా ఫోటోస్ ఉన్నాయి, నేను మీకు పెడతాను నేను. ఓకే, సరే. అదే చాలా మంది ఏంటంటే రైతులు ఈ విల్ట్ ప్రాబ్లంతో చాలా మంది సతమతం అవుతున్నారు. సో ఆల్మోస్ట్ మీరు కూడా ఎంత 4-5 years నుండి నేను చాలా చేశానండి. OWDC చేశాను, ఆర్గానిక్ ఫర్టిలైజర్ చేశాను, ఏది చేసినా కానీ కంట్రోల్ కాలేను. వాస్తవంగా నాకు అది కాదు. నేను ఎవ్రీ ఇయర్ కూడా నేను పచ్చిరొట్ట కూడా వేయడం జరుగుతుంది. అని కొంత నాకు ఎంతైనా కొంచెం ఇబ్బందిగానే ఉండేది. ఓకే, ఇది వేసిన తర్వాత ఇప్పటి వరకు అయితే 100% బాగుంది ఈ వాతావరణానికి. సో ఇప్పుడు మనకు ఎన్ని ఎకరాల తోటి ఇది మొత్తం? ఇది 11-2 ఎకరాలు ఉంది, ఇంకో బిట్ ఉంది. ఓకే, అక్కడ అదొక 2 ఎకరాల దగ్గర ఉంటుంది. సో ఆల్మోస్ట్ అంటే 4.5 ఎకరాలు. 4 ఎకరాల పైన ఉంటుంది సుమారు. ఓకే, సో 4 ఎకరాలు అంటే ఈ వెరైటీ ఏంటి? ఇది వచ్చేసి బ్లేజ్. సో హైవేజ్ బ్లేజ్. బ్లేజ్. ఓకే, ఈ వెరైటీ వరకు బ్లేజ్ అండి. ఇది నేను సెప్టెంబర్ 10వ తారీఖు ప్లాంటేషన్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 10 అంటే నవంబర్ అంటే దగ్గర 75 రోజులు చేయండి. 70 రోజులతో వెరైటీ కూడా బాగానే ఉంది. సో కపిల్ డిఎస్ అంటే మిగతా రైతులు కూడా ఏం చెప్పొచ్చు, విల్ట్ ప్రాబ్లంతో సతమతం వేసుకోవచ్చు, 100% వేసుకోవచ్చు. ఓకే, ఇది ఎట్లా చేసింది మీరు? మేము ఇసుకలో కలిపి వేసామండి. ఇసుకలో కలిపి వేసినాము. ఓకే, బురద పదన్నప్పుడు వేసిందా? లేదు, నేను ఇసుకలో కలిపి ఫస్ట్ వేసిన తర్వాత దుక్కి వేసి పాట్ చేసిన తర్వాత నీళ్ళు వేసాను. ఓకే, ఓకే, అట్లా వేసాను. మళ్ళీ ఇప్పుడు ఈ భోజాలు కట్టి ఉన్న ప్లేస్లో ఏంటంటే మళ్ళీ మనకు పదం లేనప్పుడు పని చేస్తుందో లేదో అన్న ఉద్దేశంలో దుక్కి వేసి ఓకే ఇసుకలో కలిపి దుక్కి వేసిన తర్వాత వాటర్ వేసింది. ఓకే, ఇది కొత్త ప్రయోగము. మామూలుగా అయితే నేను చాలా మందికి ఏంటని చెప్పేస్తానంటే నీళ్ళు అయితే మీరు చెప్పిన విధంగా ఏంటంటే మధ్యలో ప్లేస్లో పదం ఉంటుంది, గడ్డకు వచ్చే వరకు పదం ఉండకపోవచ్చు. కాబట్టి దానివల్ల ఇది ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కలిపి భోజలు వేసిన తర్వాత భోజల నుంచి నీళ్ళు వేసాను. ప్రాబ్లం లేకుండా మనకు మంచిగా పని చేసాం. ఓకే, ఓకే, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ 4 ఏళ్ళ నుండి చేసాము. మేము అన్ని ప్రయోగాలు చేసాము. చూద్దాంలే ఇది ఒకటి దీంతో అయ్యేదేమి ఉన్నదన్న కాన్సెప్ట్ ఇది చేసాము. ఓకే, 100% రిజల్ట్ అయితే ఎట్లా ఉంది? సూపర్ బాగుంది. ఓకే, బాగుంది. ఓకే, ఇప్పుడు తుఫాను స్ప్రే చేయకముందు తుఫాను స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇది తుఫాన్ స్ప్రే చేసి మినిమం 20 days దగ్గర అవుతాను. 20 days దగ్గర. 20 days 7వ తారీఖు 10వ తారీఖు చేశాను. డేట్ కరెక్ట్ ఐడియా లేదు. ఓకే, సో అప్పుడు ప్రాబ్లం ఏముంటే మనకు కొంచెం వైరస్ వచ్చే లక్షణాలు కనపడి ఆకు కొంచెం ముడతలు వచ్చిందండి. ముడత రాగానే మీరు చెప్పగానే తుఫాన్ కొట్టండి అని చెప్పాను, మీ యూట్యూబ్ ఛానల్లో చూసి కొట్టాను. ఓకే, బాగుంది. సో దాని తర్వాత ఏమైనా గ్రోత్ సైడ్ అంటే మనకి సైడ్ బ్రాంచెస్ పెరిగినాయి, చిట్టాకు వచ్చింది. ఈ ఆకులు చూస్తే కూడా మీకు కనపడుతుంది. చిట్టాకు వచ్చింది, దగ్గర కనుకున్నది. దాని తర్వాతనే మనకి మొగ్గలాగా సూదులాగా వెళ్ళినాయి, మంచిగా క్రాప్ కూడా సెట్టింగ్ అవుతుంది. ఓకే, ఓకే, ఇది 75 days లో ఆల్రెడీ మనకు చెట్టుకు 40-50 ఓ చెట్టుకు 1/2 కిలో దగ్గర కూడా ఉన్నాయి కాయలు. సో మీరు చూసినా దగ్గర. ఓ ఎక్సలెంట్. సో కింద మీరు చాలా మందికి అదే చెప్తాను ఏంటంటే కపిల్ డిఎస్ వేసుకుంటారు కదా, వేసుకున్న తోటకు మీరు ఏమైనా అబ్జర్వ్ చేసినా కింద పలవలు అయితే ఎక్కువ కనపడతానండి. ఇక్కడ మనకి చూడొచ్చు లైవ్ లో
కింద మొత్తం చేనంతా అట్లే ఉన్నది, మొత్తం పలవలు అనేది భూమిలోకి వెళ్ళి వచ్చినాయి. సో వేయిన దానికి ఏంటంటే ఓన్లీ ఆ చెట్టు కూడా జెండర్. సో ఇదంతా కూడా నాకు తెలిసి ఏది తుఫాన్ కొట్టిన తర్వాత నేను ఈ క్రాప్ సెట్టింగ్ అంటే తుఫాన్ కొట్టిన తర్వాతనే పూత కాపు వచ్చింది. చెట్టుకు ఆల్మోస్ట్ 1/2 కిలో ఉన్నట్టుంది. సో గ్రోత్ కూడా ఎంత పెరిగింది 15 రోజులలో? కొట్టిన తర్వాత గ్రోత్ అనేది అంటే ఎట్ ఏ టైం ఏదో చువ్వలాగా పెరగలేదు, మంచిగా బుట్టలా కట్టుకుంటే వెళ్ళిపోయింది. ఓకే, బుట్ట వచ్చేసి చిట్టాకుతో పాటుగా కనుపులు దగ్గర కనుపులు వచ్చింది. దగ్గర కనుపులు వచ్చి ఆకు కూడా మంచి ఇస్త్రీ చేసినట్టు వచ్చింది, నీట్గా ఉన్నది. చేనులో ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. తర్వాత కూడా వేరే మందులు వాడినా బాగానే ఉంది. ఓకే. సో ఇప్పుడు మనకు మొక్కలు చనిపోయింది దగ్గర అక్కడ ఇప్పుడు కొంచెం తెల్ల కనపడుతుంది చూసారా ఆ ప్లేస్ లో. అప్పుడు ఒక వడబడ్డ తర్వాత కొద్దిగా ఆకు పచ్చ ఆకు వచ్చింది, ఇప్పుడు అన్ని క్లియర్ గానే ఉన్నది. ఓకే. సో మామూలుగా అంటే మధ్యలో నాకు నేను ఫోన్ చేసినప్పుడు అన్నావు కదా, ఏది కొంచెం వడలిపోయినట్టుగా. వడలిపోయినాయి, చచ్చిపోతానే అన్న కాన్సెప్ట్ అన్నప్పుడు మీరు చల్లండి అని అన్నప్పుడు నేను సెకండ్ విడత లేట్ చేయడం వల్ల కొంచెం మరి ఏదో మొత్తానికి అయితే చావు దగ్గరికి వెళ్ళినాయి. మళ్ళీ ఇప్పుడు సెట్ అయిపోయింది. సో తోటి రైతులు కూడా ఏం చెప్పచ్చు, ఒకవేళ విల్ట్ ప్రాబ్లంతో 100% వాడుకోవచ్చు. దీని విషయంలో ఎలాంటి ఇది లేదు. మనం పెట్టే అమౌంట్ కూడా పెద్ద ఏదో కాదు, వేలు పెట్టి కాంప్లెక్స్లు తెచ్చేసి అవి ఇవి చేసింది అనుకుంటే 100% వేసుకోవచ్చు. ముందర ఎర్లీగా వేసుకోవడం మంచిది అని చెప్తున్నారు. రోగం వచ్చింది చచ్చిపోవడం కంటే ముందు ఎర్లీగా వేసుకోవడం మంచిదని నా ఆలోచన. ఓకే. సో అక్కడికి పోయి చూద్దాము, కాకపోతే కొంచెం బురద ఉంది. మా వాడు ఒకసారి వెళ్ళేసి చూసుకొని ఇప్పుడు ఆ చెట్టు చూసుకుంటూ వెళ్ళిపో. సో ఒకసారి ఈ తోట కూడా నీట్గా ఉంది, ఫ్లవరింగ్ అయితే ఎక్సలెంట్. పొద్దున కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక్కొక్క చెట్టుకి ఎంత పూత ఉంటుంది? మినిమం 100-150 పైన ఉంది ఇప్పుడు. ఇదే ప్లేస్ లో చనిపోయింది. ఉంటాయి ఒక 200-300 మొలకల వరకు ఉంటాయి. చనిపోయే స్టేజ్లోకి వెళ్ళి మళ్ళీ యథావిధిగా ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని చూసినా అర్థమైపోతుంది, కొత్త ఎగురు వస్తూ ఉన్నది. ఇది చూడండి, కాకపోతే కలర్ వచ్చేసి ఇది ఎల్లో కలర్కి వచ్చే ఉన్నాయి, కొత్త ఎగురు వస్తూ ఉంది. ఏసీ 15 days దాటింది. సెకండ్ ఏసీ 15 days అవుతుంది, ఇంచుమించు 15 days. 15 days అవుతుంది. వేసుకోవచ్చు, రాకముందుకే తొందరగా వేసుకోవడం మంచిది. వచ్చినాక ఇబ్బంది పడడం కంటే లాగా మంచిగా వస్తుంది. కొంతమంది చాలా మంది ఏమంటుంది సార్, ఎనీవేగా మేము స్ప్రే చేయాలన్నా ఇది తుఫాన్ స్ప్రే చేసుకున్నాము. తుఫాన్ స్ప్రే చేసుకున్న తర్వాత మాకు చెట్టు అంతా కూడా మంచిగా పెరిగి నీట్గా వచ్చింది, ఇది బుట్టలాగా వచ్చింది కొంతమంది. ఇది యాక్చువల్లీ మనం డిసెంబర్లో కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు అప్పుడు ఫస్ట్ క్రాప్ సెట్ అయిపోతాయి కదా. సెట్ అయిపోయిన తర్వాత సెకండ్ క్రాప్కు కొంచెం చెట్టు ఎదగాలి, అప్పుడే మళ్ళీ ఇప్పుడు మనకు చలి ఎక్కువ పెడుతుంది కాబట్టి వైరస్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు కూడా మనం తుఫాను సెకండ్ టైం థర్డ్ టైం కూడా వాడుకోవచ్చు. చేద్దామండి, ఇది మళ్ళీ కొట్టే ఆలోచనలో ఉన్నా నేను. సో చేను మాత్రం సూపర్ ఉంది. సో మా చేనులో అంటే నేను చూడలేదు, ఈ మధ్యలో 10-20 రోజులు అవుతుంది నేను చూడక. సో చెట్టుకు ఒక 1/2 కిలో కాయలు ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్గా అంటే 70 days అవుతుంది కదా. అంతే, 70 days. సెప్టెంబర్ 10వ తారీఖు ప్లాంటేషన్ చేశాం. సో కపిల్ డేస్ అయితే విల్ట్కి అయితే సూపర్గా పని వేసుకోవచ్చు అండి, అందరూ వేసుకోవచ్చు. ఓకే. సో మనకి ఏంటంటే నవంబర్-డిసెంబర్లో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి వేరు వ్యవస్థ పెరగదు. ఇది కొంచెం మళ్ళీ నేల కూడా కొంచెం తేమ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందండి. అవును, దానికోసమనే నేను ముందు జాగ్రత్తగానే ఇది చల్లుకోవడం జరిగింది. సో దీనివల్ల అయితే 100% బెనిఫిట్ అయితే జరిగింది. సరే అయితే అన్న, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.